హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. లాస్ట్ వీడియోలో ఈ జ్యూసర్ చూసారు కదండి, సుజాత పవర్ మ్యాటిక్ ప్లస్ జ్యూసరు. అదే నేను క్లీన్ చేశానండి. మనం వాడుకునే ముందు ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మొత్తం అంతా నేను ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసి ఆరిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ అంతా తుడిచేసి పెట్టేసి ఇప్పుడు వాడుతున్నానండి. కొత్తది కదా, ఫస్ట్ కూడా ఒకసారి క్లీన్ చేసుకోండి, మళ్ళీ తర్వాత కూడా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నానండి. ఆరెంజ్ తొక్క తీసేసుకొని ఇలా మన పైన హోల్ ఉంది చూసారా, నేను వేస్తాను. దానికి సరిపడా సైజులో మనం చిన్న చిన్నవి ముక్కలుగా చేసుకొని, అవే ఉంటాయి కదా తొనలు, దాంట్లో పట్టే విధంగా చేసుకొని అలా వేసుకొని పైన నొక్కుతూ ఉండాలండి. స్విచ్ ఆన్ చేసుకొని మనం లోలో పెట్టుకొని, నేను లోనే పెట్టానండి. లో, మీడియం, హై ఉంటుంది. లోనే పెట్టాను. చూసారు కదా అంత ఫాస్ట్గానే వచ్చేసిందో. ఒక్క నిమిషమే అండి, 2 నిమిషాలు కూడా పట్టలేదు. జ్యూస్, ప్యూర్ జ్యూస్ వచ్చేసింది. మనం జ్యూస్ తీసిన తర్వాత కింద ఏదన్నా ఒక బౌల్ పెట్టండి, చుక్కలు పడతా ఉంటాయి. ఇలాగైనా తాగేయచ్చు. దాంట్లో మీకు కావాలంటే షుగర్ కానీ హనీ కానీ వేసుకొని తాగొచ్చు. ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు పుచ్చకాయ అండి, పుచ్చకాయ కూడా అంతే. మనం ఇలాగ పై తొక్క తీసేసి సన్నగా దానిలో పట్టే సైజులో కోసుకొని ఇలా పైనుంచి పెట్టి మనం ఇట్లా, నేను వీడియో చూపిస్తున్నట్లుగా ఇట్లా నొక్కితే కింద అనేది జ్యూస్ వచ్చేస్తుందండి. ప్యూర్ జ్యూస్ అనమాట, అప్పటికప్పుడు. అసలు షుగర్ వేసుకోకపోయినా బాగానే ఉందండి. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఈ జ్యూస్ చేసిన తర్వాత అసలు టెస్ట్ ఎలా వచ్చిందో చూద్దామని తీసానండి. ఇదిగో చూసారా, కొంచెం వచ్చింది. సీడ్స్ కూడా అసలు జ్యూస్లోకి రాలేదండి, అన్నీ దీంట్లోనే ఉన్నాయి అనమాట. అవి కూడా అసలు కనిపించట్లేదు పెద్దగా అసలు. ఇదిగో కొంచెం అయితే వేస్ట్ అయితే వచ్చిందండి. మీకు కూడా చూపిద్దామని ఒకసారి ఇలా తీసాను అనమాట. అది మనం మిక్సీలో చేసుకుంటే ఇదంతా కూడా మనకి జ్యూస్లోనే ఉంటుందన్నమాట. ఆ జ్యూస్లో ఉండటం వల్ల చిక్కగా ఉంటుంది అనమాట, ఇలా రాదు. ఇక ఇప్పుడు నేను చేసే జ్యూస్ ఏంటంటే ఏబీసీ జ్యూస్ అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. యాపిల్, బీట్రూట్, క్యారెట్. ఇది చక్కగా బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి. ఇప్పుడు క్యారెట్ కూడా చక్కగా నీట్గా 4-5 సార్లు కడిగేసుకొని పొడుగ్గా ముక్కలు కోసుకోవాలండి. దాంట్లో పట్టే విధంగా, మన పైనుంచి వేస్తే పట్టే విధంగా. బీట్రూట్ కూడా అంతేనండి. బీట్రూట్ అయితే చిన్న ముక్క చాలన్నమాట. యాపిల్ కూడా అంతే, తొక్క అనేది తీసుకోవాలండి పైన. ఇక బీట్రూట్, క్యారెట్, యాపిల్ వేసేసాను. చూసారుగా 3 వేసాను. అసలు ఎంత బాగా వచ్చేసిందో రసం అనేది. చాలా మంచిదండి హెల్త్కి. ఇక ఆ తర్వాత దీంట్లో నేను అయితే ఒక చెక్క నిమ్మరసం, కొంచెం తేనె కలుపుతానండి. ఇలా తాగాలి అనుకున్న వాళ్ళు తాగేసేయచ్చు. అలా తాగలేను అనుకున్న వాళ్ళు, కొంచెం టేస్ట్గా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కొంచెం ఒక చెక్క నిమ్మరసం కొంచెం తేనె కలుపుకుంటే, ఇంకా కూలింగ్ కూడా కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకుంటే టేస్టింగ్ కొంచెం బాగుంటుంది. మనం బీట్రూట్ వేసాం కదా, కొద్దిగా ఒగరు అనేది ఉంటుంది అనమాట. అందుకే బీట్రూట్ తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఎప్పుడు కూడాను. చాలా బాగుంది టేస్ట్ అయితే అండి. ఆ తర్వాత కీరా దోసకాయ కూడా అంతే. నేను చెక్క తీసేసి ఇలా సన్నగా 4 ముక్కలు కోసుకున్నాను. ఆ తర్వాత ఇలా వేస్తున్నాను అనమాట. కీరా దోసకాయ జ్యూస్ కూడా చాలా మంచిదండి, పొద్దున పూట తాగితే చాలా మంచిది అసలు. నేను హాఫే కోసా కాబట్టి సగమే వచ్చింది. మీరు ఫుల్ కీరా దోసకాయ అయితే ఆ గ్లాస్ నిండిద్ది అనమాట. చూసారు కదా ఎలా ఉన్నాయండి జ్యూసులు అనేది. మరి మీరు కూడా తెచ్చుకుంటే ఇలాంటి జ్యూసులన్నీ చేసుకోండి. ఈ సమ్మర్ అంతా చక్కగా జ్యూసులు తాగితే చాలా మంచిదనమాట మన వంటికి కూడా. ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను అనమాట. క్లీన్ చేసే ఇది కూడా మీకు చూపిద్దామని వీడియో తీశాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి చూసేవాళ్ళు. చూసారు కదా, ఇక జ్యూస్లన్నీ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది. అదిగోండి క్యారెట్, బీట్రూట్ అనమాట. ఇది గట్టిగా ఉంది. నేను ఇంకా లోనే పెట్టాను. మీడియం ఉంది, హై ఉంది. ఇదిగోండి ఇది దీన్ని డస్ట్బిన్ అంటారు అనమాట పక్కన. ఇక వేస్ట్ అంతా దానిలోకి వస్తుంది అనమాట. ఇదిగో ఇలా తీసేసుకుంటే వచ్చేస్తుంది. లోపల ఉన్న ఫిల్టర్ కూడా మనం ఇట్లా వీడియో చూపిస్తున్నాం కదా, ఇట్లా అంటే వచ్చేస్తుంది. పెద్ద కష్టమేమి కాదండి. మనం క్లీన్ చేసుకోవటం చాలా టైం పట్టిద్ది అనుకుంటాం. జ్యూస్ ఏముందో 1 నిమిషంలో వచ్చేసినా క్లీన్ చేసేది చాలా టైం పట్టింది అనుకుంటా. కానీ ప్రతిసారి క్లీన్ చేయవసరం లేదండి. అంటే మీరు రోజులో చేసుకోవాల్సిన జ్యూస్లన్నీ చేసుకున్న తర్వాత, అన్నీ చేయటం అయిపోయిన తర్వాత ఒకసారి కడుక్కోండి, ఏం కాదు. నేను అలాగే చేస్తున్నాను. ఇంతకుముందు కూడా వాడాను నేను. తర్వాత మీకోసం అనేసి ఈ వీడియో షూట్ చేశాను అనమాట. నేను ఆఫ్టర్నూన్ చేస్తాను,
మళ్ళీ మార్నింగ్ చేస్తాను, ఈవినింగ్ కూడా చేస్తాననమాట. ఒక్కసారి అన్నీ అయిపోయిన తర్వాత నేను లాస్ట్ నైట్ కడుగుతానండి, క్లీన్ చేస్తాను. ఏం కాదనమాట, ఒకసారి క్లీన్ చేసుకుని సరిపోద్దనమాట. ఇలాగ నేను చూపిస్తున్నట్లుగా దీన్ని మాత్రం బ్రష్తో క్లీన్ చేయాలండి. బ్రష్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. ఈ ఫిల్టర్ని మాత్రం తప్పకుండా బ్రష్తోనే క్లీన్ చేయాలి, లేదంటే పోదండి. సన్న హోల్స్ ఉంటాయి, అసలు ఆ హోల్స్ కూడా మనకు కనపడవన్నమాట. ఇట్లా క్లీన్ చేసేసుకొని చక్కగా అన్నీ ఏముందండి, షింక్లోనే కదా ఎంతసేపు, ఒక 10 నిమిషాలు పట్టిద్దేమో, లేదంటే ఇంకో 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టిద్దేమో. జ్యూస్ చేసుకున్నప్పుడు తొందరగానే తాగేసాం కదా, ఇదేమి కష్టమైన పని కాదు కదా, మనం ఏం బరువు మోసే పని లేదు కదా, నుంచొని హాయిగా షింక్లో క్లీన్ చేసుకోవటమే కదా. దీన్ని ఇంతసేపు క్లీన్ చేసుకోవాలని అనుకోకూడదండి. మనం ఎట్లాగో జ్యూసులు తాగుతున్నాం కాబట్టి ఎనర్జీ వస్తుంది. హాయిగా మనం కష్టమైన పని ఏం కాదు కదా. టైం అయితే కొంచెం పట్టిద్ది అనుకోండి, మనం టైం చూసుకుంటే అలాగా మనం జ్యూస్ చేయడానికి కష్టం తగ్గుతుంది కదా అక్కడ. ఆ తర్వాత ఇగో చూడండి, ఇలాగ మొత్తం కొంచెం అయితే టైం అయితే పట్టిద్దండి, మరి తప్పదు కదా మనకు మంచి జ్యూస్ కావాలంటే. ఇలా ఈ చేస్తూ ఉంటే అదే ఈజీ అయిపోద్ది. స్టార్టింగ్ రోజు కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది, మనం రోజు కడుగుతూ ఉంటే తొందరగానే అయిపోద్ది. ఇలా నేను జ్యూసులు చేయడం అయిపోయిన తర్వాత రోజు ఒక్కసారి మాత్రం కడుగుతానండి, నైట్ టైము. కడిగేసి చక్కగా నేను అంట్లు వేసే స్టాండ్ ఉంటుంది కదా, దాంట్లో వేసేస్తాను. నీళ్ళన్నీ కారిపోతే నేను మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత అవన్నీ మళ్ళీ సెట్ చేస్తానన్నమాట. ఇంకా ఈ జ్యూసర్కి వచ్చిన మిక్సీ జార్ ఉంది కదా, దాంతో కూడా నేను అట్ల పిండి రుబ్బాను, గారెపిండి రుబ్బాను, అవి కూడా వేశాను. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.